తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. మొదటి 3 రోజుల పాటు ఈ డిప్ టోకెన్లు పొందిన వారికి దర్శన అనుమతులు ఇచ్చిన టీటీడీ ఈ రోజు నుంచి టోకెన్లు లేని వారికి అనుమతిస్తోంది. నేరుగా వచ్చిన భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో తిరుమలలో సాధారణం కంటే ఎక్కువగా భక్తుల రద్దీ నెలకొంది. దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే వారాంతరపు సెలవుల నేపథ్యంలో అదే పక్క మరోపక్క ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు ఏదైతే ఆన్లైన్లో టికెట్లు తీసుకున్న వాళ్ళకి 3 రోజులు టికెట్లు లేవని చెప్పడంతో మరోపక్క వాళ్ళందరూ కూడా నిన్ననే అంటే ఈరోజు శ్రీవారి దర్శనానికి సంబంధించి నిన్ననే తిరుపతి అదేవిధంగా తిరుమలకు చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా టీటీడీ అధికారులు దీన్ని గమనించి ఏదైతే ఈ రోజు నుంచి సర్వదర్శనం ఉన్న నేపథ్యంలో అయితే నిన్ననే ఈ కార్యక్రమానికి కూడా అంటే సర్వదర్శనాన్ని కూడా నిన్నటినే అందరినీ కూడా అనుమతించింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి ఈ వార్త దావనంలో వ్యాపరించడంతో తిరుమలలో పూర్తి స్థాయిలో భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ఈ 8 రోజుల పాటు పూర్తి స్థాయిలో సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో ఎక్కడా ఇవ్వరు అనేది మాత్రం భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తిరుపతిలో గతంలో ఏదైతే భూదేవి కాంప్లెక్స్ అదేవిధంగా విష్ణునివాస శ్రీనివాసంలో ఏదైతే రోజువారీ టికెట్లు మంజూరు చేస్తారో ఆ సర్వదర్శన టోకెట్లు ఈ 8 రోజుల పాటు ఖచ్చితంగా ఇవ్వరు. అయితే ప్రస్తుతం ఎవరైతే తిరుమలకి భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా సర్వదర్శనం మాత్రమే ఒకటి ఉంటుంది. ముఖ్యంగా సిఫార్సు లేఖలతో తిరుమలకు వచ్చే భక్తులకు కూడా ఎటువంటి సిఫార్సు లేఖలు విఐపీలకు సంబంధించి సిఫార్సు లేఖలు కూడా టీటీడీ అనుమతించదు. ముఖ్యంగా ఏదైతే తిరుమలకు వచ్చే భక్తులు సర్వదర్శనం ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే తిరుమలకు అనుమతించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ తిరుమలలో మాత్రం ఆ భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో మరోపక్క నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులందరూ కూడా వేచి ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు అంటే అన్నపానీయాలు కావచ్చు అదేవిధంగా పాలు నీళ్లు వీటన్నిటి కూడా అక్కడ లైన్లో వేచి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి అందిస్తూ ముందుకెళ్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఈసారి పకడ్బందీ ఏర్పాట్లతో టీటీడీ ముందుకెళ్ళింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రణాళికలను ఏవైతే టీటీడీ ప్రణాళికలు ఏమున్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా అయిందనే చెప్పుకోవచ్చు. అనుకున్న దానికంటే సామాన్యులకి పెద్దపీట వేసే విధంగా అనుకున్న రోజు కంటే ముందుగానే సామాన్య భక్తులకి తిరుమలకి అనుమతిస్తూ ఉంది. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఏదైతే రోజుకి అంటే వైకుంఠ ఏకాదశి రోజున 70,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ద్వాదశి రోజు కూడా ముఖ్యంగా 60,000 మందికి పైగా సామాన్య భక్తులు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా జనవరి 1 పూర్తి స్థాయిలో 70,000 మంది శ్రీవారిని దర్శించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వారం రోజులు కూడా పూర్తి స్థాయిలో 70,000 మందికి దర్శనం కల్పించే విధంగా కూడా టీటీడీ అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమైనారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వారాంతరపు సెలవుల నేపథ్యంలోనే ఇంకా ఈ 3 రోజుల తర్వాత కూడా ఇదే విధంగా కొనసాగుతుంది భక్తుల రద్దీ అనేసి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎంతమంది వచ్చినా భక్తులకు అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అన్ని చర్యలు చేపట్టిందనేసి చెప్పుకోవచ్చు.